హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యశు. ఈరోజు నేను ఆలుతో సాంబార్ ఎలా చేసుకోవాలి ఇడ్లీకి అని చూపిస్తాను. ముందుగా అయితే ఒక కప్ ఆఫ్ బ్యాల్డ్ తీసుకొని కుక్కర్లో పెట్టేయండి. తర్వాత పొటాటోస్ కూడా పీల్ ఆఫ్ చేసి కట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 చిల్లీస్ కూడా వేసి ఆయిల్లో బాగా మగ్గనిచ్చాక ఇలా పొటాటోస్ ఏదైతే కట్ చేసుకున్నామో అది కూడా వేసి ఇమీడియట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసి దాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత టర్మరిక్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోండి. 1 or 2 టమోటాస్ వేసి బాగా మగ్గనిచ్చాక దీంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా కలపెట్టుకోండి. ఇలా బాగా కలిసినాక పొటాటో కూడా ఒక 60% బాగా కుక్ అయినాక దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్, కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇది మీకు ఎంత కావాలో టేస్ట్కి అంత వేసుకోండి. నేనైతే కొంచెం కారం పొడి తక్కువగానే వేసుకుంటాను. అలానే ఇది బ్యాళ్ళు ఏదైతే ఉడకబెట్టినామో దాన్ని కూడా ఇలా బాగా ఎనుపుకొని దీన్ని కూడా మనం ఈ మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసి బాగా కలిపెట్టుకుంటే ఎంతో టేస్టీకరమైన సాంబార్ అనేది రెడీ అయింది. ఇది ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనం రైస్లో కూడా దీన్ని తినొచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. ప్రతిసారి పెసరపప్పు సాంబార్ కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.